Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి సుజీ వ్లాగ్స్. ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఇవాళ తమిళ్ పుత్తాండు వార్తగల్. అందుకు ఈరోజు ఏం చేస్తున్నానంటే తమిళ వర్ష పరుపు గురించి మామిడికాయ పప్పు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఇదిగో మామిడికాయ ముక్కలు బాగా ఇలా ముక్కల కింద కోసి పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇవి పప్పు వచ్చి ఒక కప్పు అండి. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు ఇది బాగా పెట్టుకున్నాను. ఆ తర్వాత తాలింపులు, తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఇంగువ. ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ వచ్చి పప్పును మామిడికాయ కలిపి పెట్టుకుంటే పప్పు ఉడకదండి. అందుకని పప్పు ముందుగా పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు ఇలా కుక్కర్లో వేసేద్దామండి. ఫస్ట్ వచ్చి మామిడికాయ ముక్కలు ఉడకపెట్టేసుకుందాం. తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవి ఉడకపెట్టేసుకున్నాక అప్పుడు పప్పు వేద్దామండి. కొద్దిగా నీళ్ళు పోసుకోండి. మామిడికాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత పప్పు వేద్దాం. ఓకే, చూద్దామండి. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఉడికిపోయినాయేమో చూద్దాం. ఎందుకంటే పప్పు మామిడికాయ ముక్కలు కలిపితే ఉడకవు. చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయో. అది ఇప్పుడు దీంట్లో మనం పప్పు వేసేసుకుందాం. అసలు దీంట్లో పసుపు, చిక్కుడు పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను. మీకు సరిపడా వేసుకోండి. కలిపేద్దాం. చాలా ఈజీ. మామిడికాయ పప్పు పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. దీంట్లో సైడ్ డిష్ బంగాళదుంప వేపు కానీ అప్పడాలు కానీ వేసుకుని తింటే నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుందండి. మరి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి తాలింపు పెట్టేసుకుందాం. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. ఇది మనం తాలింపు పెట్టేసుకుందాం. నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. పప్పులో నెయ్యి వేసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే నెయ్యి వేసాను. ఆవాలు వేసేయండి. ఆవాలు బాగా చిటపెట్లు ఆడిపోవాలి. చూసారా నెయ్యి అయిపోయింది. ఇదిగో ఆవాలు చిటపెట్లు ఆడుతున్నాయి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, కరివేపాకు. తర్వాత ఇంగువ వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. అదిరిపోయే మామిడికాయ పప్పు అండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఇక్కడ సింపుల్గా అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఇవాళ మామిడికాయ పప్పు అండి. తమిళ వాళ్ళకి ఉగాది ఈరోజు. ఉగాదికి స్పెషల్గా చేశాను. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలని పంపించండి. బాయ్ బాయ్, టాటా.